హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, పొలిటికల్ అనలిస్ట్, అలానే ఫ్యామిలీ కౌన్సిలర్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆలీ గారు కంప్లీట్గా రాజకీయాలకి గుడ్ బై చెప్పేసేసారు. ఈ వార్త 2 days నుంచి ఆల్రెడీ ట్రెండ్ అవుతోంది. ఎలా చూడొచ్చు అంటారు? వరుసగా వైసీపీకి సంబంధించి ఇండస్ట్రీ వాళ్ళు ఎవరైతే వెళ్ళారో ఆ ఇద్దరు ముగ్గురు కూడా ఇక మేము రాజకీయాల్లో ఉండమని ఒకళ్ళు ప్లేట్లు ఫిరాయించడం అన్ని చూస్తున్నాం. వీటిని ఎలా చూసుకోవచ్చు అంటారు? భయంతో చేస్తున్నారంటారా, లేకపోతే దేనివల్ల? అంటే వాళ్ళు అనుకున్నది ఒకటి, అయ్యింది ఒకటి. అక్కడ ఎక్కువ సినిమా వాళ్ళు లేరు కాబట్టి ఒకళ్ళిద్దరు వెళ్తే వాళ్ళకి బాగా పెద్దపేట వేసేస్తారు. మామూలు పీట కాదు, ఇట్టాంటి పీట కాదు, చాలా పెద్దపేట వేస్తారు అని చెప్పి గబగబా ఉరుకులాడినట్లు వెళ్ళారు. ఫస్ట్లో పృథ్వీ వెళ్ళాడు. పృథ్వీ వెళ్ళిన తర్వాత పృథ్వీ బుద్ధి వచ్చింది బాబోయ్ అని చెప్పి బయటకు వచ్చి అదొక ఉగ్రవాద సంస్థ అని చెప్పి అన్నాడు. అన్నప్పుడు ఆ తర్వాత వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, ముందు వెళ్ళొచ్చిన వాళ్ళు ఒక కామెంట్ చేశారు అంటే ఏదో ఉండుంటుంది అక్కడ, ఏదో సంథింగ్ జరిగి ఉంటుంది అని చెప్పినప్పుడు వినాలి కదా. వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది కూడా ఎట్లా అంటే, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే ఆల్రెడీ కొంచెం నోరు ఉన్నోళ్ళు, సందర్భాన్ని బట్టి నోరు పారేసుకునేవాళ్ళు, ఒకవేళ నోరు పారేసుకున్న తర్వాత కూడా తప్పు సరిదిద్దుకోని వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు వాళ్ళు, వైసీపీ వాళ్ళు. అలా ఈ 3 కేటగిరీల్లో సరిపోయిన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళారు. వెళ్ళి పృథ్వీ వెనక్కి వచ్చాడు. మామూలుగా అయితే వెనక్కి వచ్చేవాడు కాదు. తనకు ఆ ఎస్వీబీసీ ఛానల్ చైర్మన్ పోస్ట్ కనుక అతన్ని బలవంతంగా పంపించారు ఒక రకంగా. అంటే ఒక స్టింగ్ ఆపరేషన్ చేశారు. అంటే అతను మంచోడని కాదు నా ఉద్దేశం. స్టింగ్ ఆపరేషన్ చేశారు అని అంటే అతను తప్పేమీ లేదని నేను అననండి. ఓకే. కానీ వీళ్ళు అతన్ని బయటికి పంపించడం కోసం చేశారు స్ట్రింగ్ ఆపరేషను. అది తప్పు. మీరు వచ్చారు, బాగా నోరు పారేసుకున్నాడు, వాడుకున్న రోజులు వాడుకున్నారు, లబ్ధి పొందారు. పొందిన తర్వాత ఇంకా అతను చేయగలిగేదేమీ మన దగ్గర లేదు. ఇంకా 1వ కృష్ణుడు అయిపోయింది, 2వ కృష్ణుడు ఎవడో కూడా వస్తాడు పనికిమాలినోడు అనే ఉద్దేశంతో అతను పంపించారు. అతను వచ్చి బయటకు వచ్చి చెప్పాడు. చెప్పినప్పుడు అర్థం చేసుకోవాలి కదా. ఇప్పుడు మన మామూలుగా మన కుటుంబాల్లో కూడా పెళ్లి జరిగింది అనుకోండి, ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది అనుకోండి, భార్య. ఆ భర్తకి మళ్ళీ పిల్లని ఇవ్వాలా వద్దా అని ఆలోచించేటప్పుడు ఎవరైనా 100 ఆలోచించాలి. అసలు భార్య ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అది ఆ అమ్మాయి ప్రాబ్లం వల్ల చేసుకుందా, వీడి వల్ల చేసుకుందా ఏంటని ఆలోచించాలి. కానీ చాలామంది ఏం చేస్తారు, చాలామందే కాదు అసలు ఆ ఇంట్లో వాళ్ళు కూడా ఆడపిల్లలను వదిలించుకోవాలనే ప్రోగ్రాంలో వాడు మళ్ళీ ఆ పిల్ల చెల్లినే ఇచ్చి పెళ్లి చేస్తారు. లేదు అనుకుంటే ఇంకొకళ్ళు ఎవరో ఇస్తారు పిల్లని. కనీసం కూడా ఎందుకు భార్య చనిపోయింది అని ఆలోచించరు. అట్లాగే ఇక్కడ కూడా వాడు వెళ్ళాడు, పృథ్వీ వెళ్ళాడు ఆ పార్టీలోకి, వెళ్ళి బయటకు వచ్చాడు. బయటకు వచ్చినోడు వచ్చినట్టు ఉండకుండా అంత పెద్ద కామెంట్ చేస్తున్నాడు అంటే ఏమై ఉండొచ్చు అని వీళ్ళు ఒక్క ముక్క ఆలోచించాల. ఇంకా నెక్స్ట్ నోరు వారేసుకునేవాడు బయలుదేరాడు, పోసాని కృష్ణమురళి. అప్పటికే ఆలీ వెళ్ళాడు కానీ ఆలీ అందరిలోకి చాలా తెలివైనోడు. ఆలీది ఎట్లా ఉంటుందంటే, వేచి చూస్తాడు కరెక్ట్గా లాభం వచ్చేటప్పుడు, అంటే వంటలన్నీ అవనిచ్చి తినబోయే ముందు కరెక్ట్గా వెళ్ళి కుర్చీ వేసి కూర్చున్నట్లు ఉంటుంది అతని వ్యవహారం. అతను అలానే ఎక్కువ మాట్లాడలా. నాకు సీట్ ఇచ్చినప్పుడు మాట్లాడదాం అనుకున్నాడు, ఈలోపు నేను ఎందుకు నా నోరు జడగొట్టుకోవాలి అనుకున్నాడు. అక్కడికి మీకు పవన్ కళ్యాణ్ బాగా ఫ్రెండ్ కదా, మరి మీరేంటి పవన్ కళ్యాణ్ పార్టీని వదిలిపెట్టి ఈ పార్టీలో చేరారు అంటే, స్నేహం వేరు రాజకీయాలు వేరు, వీళ్ళు నన్ను అడిగారు, ఆయన అడగలేదు. ఆయన ఏమన్నాడు దానికి, నా స్నేహితుడు కదా, నేను పిలిచి పేటయ్యాలా, నాతోనే ఉంటాడని అనుకున్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ అన్నాడు. సరే అయిపోయింది. అలీ పెద్దగా సీరియస్ పార్టిసిపేషన్ లేకపోయినా కానీ ఆ పార్టీలో ఉన్నాడు. అతనికి ఏదో పోస్టులు ఇస్తారు అని అనుకున్నారు. పోస్ట్ ఇచ్చిన తర్వాత రంగంలోకి దిగుదామని ఆయన అనుకున్నాడు. వీడు రంగంలోకి దిగలేదు కాబట్టి వీడికి పోస్ట్ ఇవ్వడం వేస్ట్ అని జగన్ అనుకున్నాడు. ఇలా మొత్తానికి అలీని కూడా ఒక రకంగా పక్కన పెట్టేసినట్టే, వెళ్ళి చేరినందుకు పెద్ద ఉపయోగం ఏమీ లేదు. ఇక ఆ తర్వాత కృష్ణమురళి వచ్చాడు. కృష్ణమురళిని మ్యాక్సిమం అసలు 100కి 500% వాడుకున్నారు బాగానే. అతనికి అదేదో పోస్ట్ కూడా ఇచ్చారు కదా,
ఫిలిం ముందు మన ఆదిశేషగిరిరావు గారు చేసేవారు. ఆ ఫిల్మ్ వాళ్ళకి సంబంధించిన అవార్డ్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చైర్మన్ ఏదో ఇచ్చారు, పోస్ట్ ఇచ్చారు అతనికి. అయితే ఆ పోస్టు ఇచ్చారు కాబట్టి ఇంకా కొంచెం ఉధృతంగా కృష్ణమురళి చేశాడు. ఎందుకంటే కృష్ణమురళిలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే ఆయన కామెంట్లను ఆయనే ఖండించుకుంటాడు. ఆయన ఖండించిన దాన్ని ఆయన మళ్ళీ పొగుడుకుంటాడు. కొంచెం ఆయనకి జ్ఞాపక శక్తి తక్కువ. అందుకని ఏంటంటే ఇక అలాంటి వాళ్ళే కావాలి వాళ్ళకి, గజనీలే కావాలి వాళ్ళకి. అలా కృష్ణమురళి పనికొచ్చాడు. అతన్ని ఫుల్గా వాడుకున్నారు. ఇక తర్వాత ఆఖరిలో పాపం శ్యామల దొరికింది వాళ్ళకి. ఇంకా శ్యామల యాక్షన్ మామూలుగా లేదు. మామూలుగా లేకుండా అసలు ఆవిడకి ఒక 4-5 రోజుల పాటు బాగా ప్రాంప్టింగ్ ఇచ్చేసేసి రిహార్సల్స్ చేయించేసేసి ఆవు కథలు, పిట్ట కథలు, పెళ్లి కథలు, అన్ని కథలు చెప్పి ఆవిడని ప్రిపేర్ చేసి కూర్చోబెట్టి ఆవిడ ఏమంటదంటే, మొత్తం ఆ కథ వింటే చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యే కథే. నేను ఎక్కడైనా పేర్లు చెప్పానా, వాళ్ళకే వాళ్ళు మేమే అది అని వాళ్ళు చెప్పుకుంటే నేనేం చేయను అని అడుగుతుంది చాలా తెలివిగా. సరే ఇట్లాంటి వాళ్ళని చాలామందిని చూశారులే, కానీ ఏదో అంటారు కదా, పిల్లకాకి ఏం తెలుసు ఉండేలు దెబ్బ అని చెప్పి. ఈ పిల్లకాకి వచ్చి మాట్లాడినంత మాత్రాన ఒక వయసుని గౌరవించకుండా, ఒక రాజకీయ నేపథ్యాన్ని గౌరవించకుండా, అసలు ఒక మురికి కథని చెప్పి రక్తి కట్టించాలి అనుకుంది. అది కాస్త అసలు క్లియర్గా చెప్పేసింది, వంగా గీత తప్పితే ఎవ్వరు గెలవరు, నేను ఆవిడతో కలిసి తిరిగాను, నేను అది చేశాను, నేను ఇది చేశాను అన్నీ చెప్పింది. ఆ తర్వాత మళ్ళీ అంతకుముందు పవన్ కళ్యాణ్ని చాలా పొగుడుతూ మాట్లాడిన మనిషి. పవన్ కళ్యాణ్ అసలు ఎవరికేం చేశాడు, వెంటనే మన సోషల్ మీడియాలో మన సర్దిపెట్టులోంచి తీస్తారు కదా, తీశారు బయటికి. ఒకప్పుడు అసలు నాకు పవన్ కళ్యాణ్ ఎందుకు ఇష్టము అంటే, ఆయన సాయం చేసిన దాన్ని బట్టే నాకు ఇష్టము అని. అసలు ఇప్పుడు వీళ్ళందరూ ఎందుకు ఇంత షార్ట్ టర్మ్ మెమరీ లాస్కి గురవుతున్నారో అర్థం కావట్లేదు. అంటే వీళ్ళకి తాత్కాలికంగా వచ్చే లాభాలని ఊహించుకుని వీళ్ళు, అంటే మనం ఇప్పుడు ఈ మాట మాట్లాడితే మనకింత వస్తుంది, మనకింత పలుకుబడి వస్తుంది అనే ఉద్దేశం తప్పితే వేరే ఏమీ కనిపించలేదు శ్యామల మాట్లాడే మాటల్లో. పైగా నేను ఇందాక అన్నాను కదా పిల్లకాకని, ఈ పిల్లకాకి రాజకీయాలు ఏం తెలుసు, గట్టిగా మాట్లాడితే ఈ దేశానికి స్వాతంత్రం ఎప్పుడు వచ్చిందో కూడా అడిగితే చెప్పలేదు ఆ అమ్మాయి. బెట్టు మరి ఏం తెలుసండి, మన రాష్ట్రంలో జిల్లాలు ఎన్ని ఉన్నాయో తెలుసా ఆమెకి, ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో తెలుసా. రాజకీయాలు అంటే అవి, అసలు బడ్జెట్ అంటే ఏంటి, అసెంబ్లీ అంటే ఏంటి, స్పీకర్ అంటే ఏంటి, ఏం తెలుసా అమ్మాయికి, ఏం తెలుసు అని మాట్లాడుతూ ఉంది. మాట్లాడుతుంది అంటే వీళ్ళకి ఏంటంటే హిడెన్ ఎజెండా తోటి, అంటే వాళ్ళు ఏదో ఒక ఎజెండా పెట్టుకుని వస్తారు వీళ్ళ దగ్గరికి. ఓహో వాళ్ళకి అవసరం ఉంది, వీళ్ళు మనకు పనికొచ్చే మెటీరియల్ అని చెప్పి వీళ్ళు ఆలోచిస్తారు. సినిమాలో ఎట్లయితే ఇది పనికొచ్చే మెటీరియల్, పనికిరాని మెటీరియల్ అని ఎలా ఆలోచిస్తారో, ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా పనికొచ్చే మెటీరియల్ అయితే ఈ అమ్మాయికి 4 కథలు చెప్పించవచ్చు అని చెప్పి కథలు చెప్పించినందువల్ల ఎవరికి పరుగు పోయిందంటే, మీరు ఎవరినైతే విమర్శించాలనుకున్నారో వాళ్ళకేమి కాలా. ఈరోజు అసలు ఆ రాజకీయ నాయకుడు ఎలా ఇంత హుషారుగా ఉండగలుగుతున్నాడు, ఎలా గత 5 సంవత్సరాల్లో పూలమ్మిన చోట కట్లమ్మినట్లు ఎన్ని అవమానాలు పొందాడు, ఎంత వివక్షతకి గురయ్యాడు, ఎన్ని ఇక్కట్లు పడ్డాడు, ఎంత కష్టపడ్డాడో చూశారు అందరూ. చూసిన తర్వాత ఈరోజు అతనే మళ్ళీ సీఎం అయిన తర్వాత అప్పుడు కానీ జనాలు ఆ సీఎం అని చేయటం కూడా అట్లా ఇట్లా చేయలా. నేను వెళ్ళి చూశాను. ఇప్పుడు ఆమె ఏం చెప్తుందంటే, ఇప్పుడు ఆవిడ ఇంటర్వ్యూ అడిగితే, అసలు నేను గ్రౌండ్లో చూసిన దానికి వచ్చిన ఫలితాలకి అసలు ఎక్కడ సంబంధం లేదు అని అంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే మాట అన్నాడు కదా, మేమెందుకు ఓడిపోయామో మాకే తెలియట్లేదు అని. ఎట్లా తెలుస్తుంది? నువ్వు ఒక లారీడు ఇగో నీ నెత్తిన పెట్టుకుంటే పేడతట్ట మోసినట్టు నీకు ఎట్లా తెలుస్తుంది? నీ తప్పు నీకు ఎట్లా తెలుస్తుంది? నువ్వు కూర్చో, ఆలోచించు, అసలు ఏమై ఉంటుంది అని ఆలోచించు. మొన్న ఎవరో చెప్తున్నారు, మొత్తం తలుపులేసేసి లోపల కూర్చోబెట్టి నేనేమి మాట్లాడను,
మీరే చెప్పండి, మీరు ఏం చెప్పినా నేను వింటాను, నన్ను తిట్టినా వింటాను, విమర్శించినా తిడతాను, వింటాను, నా నా పొరపాట్లు మీరు చెప్తే నేను రిసీవ్ చేసుకుంటాను, నేను మిమ్మల్ని కొట్టను, మిమ్మల్ని గాయపరచను అని గనక జగన్మోహన్ రెడ్డి హామీ ఇస్తే పార్టీ నాయకులందరూ చెప్తారంట ఆయనకి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఏంటి అనేది. నిజమే. ఇప్పుడు కొంతమంది వచ్చి మాట్లాడుతున్నారు కదా బయటకు వచ్చి, కాసు మహేష్ రెడ్డి కావచ్చు, ఇలాంటి వాళ్ళు క్యాలిబర్ ఉన్నోళ్ళు మాట్లాడుతున్నారు. కేతిరెడ్డి అవును. అతను మాట్లాడుతున్నారు. మరి అలాంటి వాళ్ళు ఉన్నారు, ఏం మాట్లాడినా భజన చేసేవాళ్ళు, బాజా భజంత్రులు మోగించే వాళ్ళు ఉన్నారు. ఈ బాజా భజంత్రులు మోగించే వాళ్ళ వల్లనే ఇవాళ వైసీపీ పార్టీ ఈ విధంగా పతనమైంది. అయితే ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో పనిగట్టుకుని మేమేదో అక్కడ అసలు సాధించేసేద్దాము, గండ పేరెండాలు వేయించుకుందామని వెళ్ళినోళ్ళు ముగ్గురు బొక్క బారల పడ్డారు. అందుకని చెప్పి మనము రాజకీయాల్లో ఒక అడుగు వేసేటప్పుడు కాస్త ఆలోచించాలి. అలాగే వీళ్ళు ముగ్గురు సినిమా వాళ్ళు కాబట్టి చెప్తున్నా, ఒక సినిమా కథని ఎంచుకునేటప్పుడు ఆచితూచి అడుగేయాలి. ఇది మంచి గుణపాఠం. రైట్ మేడం, థ్యాంక్ యూ.